ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సీడబ్ల్యూసీ భేటీకి ముందు తుగ్లక్ రోడ్లోని తన నివాసం నుంచి బయలుదేరిన ఆయన నేరుగా సోనియా నివాసానికి చేరుకున్నారు. ఈ భేటీలో సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు సాధించిన సీట్లు, ఇతర అంశాలను రేవంత్ రెడ్డి వివరించారు. అలాగే తాజా రాజకీయ పరిణామాలను సోనియా దృష్టికి తీసుకెళ్లారు. ప్రతి ఏటా డిసెంబర్ 9న రాష్ట్రంలో తెలంగాణ తల్లి ఉత్సవాలను నిర్వహించాలని ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని ఆమెకు వివరించారు. ప్రజాపాలనపై దృష్టిపెట్టే క్రమంలో కొత్తగా పార్టీకి పీసీసీ చీఫ్ను నియమించే విషయంపై వీరిద్దరి మధ్య చర్చకు వచ్చినట్టు సమాచారం. గుండె సమస్యల నిర్ధారణకు నిర్వహించే యాంజియోగ్రామ్ పరీక్షలు ఇక నుంచి ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా చేపించుకోవచ్చు. దీంతో పాటు పార్కిన్సన్, వెన్నుముక వంటి ఖరీదైన వ్యాధులను కూడా ఆరోగ్యశ్రీలో చేర్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కొత్తగా ఆరోగ్యశ్రీలో మరో 65 కొత్త చికిత్స విధానాలను అమలు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ రైతులకు షాక్ తగిలే ఛాన్స్ ఉంది. ఈ నెలలోనే రైతుబంధు నిధులు రిలీజ్ కావడం కష్టమేనని తెలుస్తోంది. ఖరీఫ్ సీజన్ వచ్చి వారం రోజులు అవుతున్నా తెలంగాణ సర్కార్ రైతు బంధు ఊసే ఎత్తడం లేదు. దీంతో రైతుబంధు ఇచ్చేది ఎప్పుడు అంటూ తెలంగాణ రాష్ట్ర రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార సమయంలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నెల 12న ఉదయం 9:27 చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ఏపీ సీఎంఓ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఏపీలో మహానేత వైఎస్సార్ విగ్రహాలపై అల్లరి మూకలు చేస్తున్న వికృత దాడులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు షర్మిల. ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరాచకాలు జరగడం అత్యంత దారుణం, మిక్కిలి శోచనీయమని పేర్కొన్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇలాంటి రౌడీ చర్యలు ఖండించి తీరాల్సిందే అని పిలుపునిచ్చారు. సినీ గ్లామర్ ఉన్న మాజీ మంత్రి రోజా మళ్లీ జబర్దస్త్ షోకు వస్తుందా అని కొంతమంది చర్చిస్తున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చెన్నైలో రోజా భర్తకు వ్యాపారాలు ఉన్నాయి. అక్కడ రోజా కుటుంబానికి ఆస్తులు కూడా ఉన్నాయి. దీంతో ఏపీ అలాగే తెలంగాణకు రాకుండా చెన్నైలోనే సెటిల్ కావాలని అనుకుంటుందట రోజా. ఈ 5 సంవత్సరాల పాటు ఎవరికి కనిపించకుండా చెన్నైలో మకాం వేయాలని అనుకుంటుందట. మళ్లీ 5 సంవత్సరాల తర్వాత వైసీపీ గెలిస్తే ఏపీకి రావాలని డిసైడ్ అయ్యారట. అప్పటి వరకు ఏపీకి దూరంగానే ఉండాలని అనుకుంటున్నారట. మోడీ 3.0లో 30 మంది మంత్రులుగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. నిబంధనల ప్రకారం కేంద్ర క్యాబినెట్లో 78 నుంచి 81 మంది అవకాశం ఉండగా కీలక శాఖలను తన వద్దే ఉంచుకోనుంది బీజేపీ. కేంద్ర మంత్రులుగా తెలుగు రాష్ట్రాల్లో 4 అవకాశం ఉంది. ఈ జాబితాలో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్లు ఉన్నారు. ఇక తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు కేబినెట్లో చోటు దక్కనుంది అని ఖాయంగా కనిపిస్తోంది. రాజస్థాన్లో అర్ధరాత్రి భూమి కంపించింది. శనివారం అర్ధరాత్రి 11:47 సికార్, చురు, నాగౌర్ జిల్లాల్లో కొన్ని సెకన్లపాటు భూకంపం వచ్చింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.2గా నమోదైంది. కొన్ని సోషల్ మీడియా పోస్టులను చూడటం, చదవడం మైనర్ బాలలకు దురలవాటుగా మారుతున్నది. అటువంటి పోస్టులు వారికి చేరకుండా వారి తల్లిదండ్రులు బ్లాక్ చేయడానికి అవకాశం కల్పించే బిల్లును న్యూయార్క్ స్టేట్ లెజిస్లేచర్ శుక్రవారం ఆమోదించింది. బాలలకు హాని కలిగించే కంటెంట్ను కట్టడి చేయడమే ఈ బిల్లు ఉద్దేశం. భారతదేశం, బ్రెజిల్, రష్యా, చైనా మరియు దక్షిణాఫ్రికా నేతృత్వంలో ఏర్పడిన బ్రిక్స్ కూటమిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు బొలివియా అధ్యక్షుడు లూయిస్ ఆర్స్ బ్రిక్స్ ప్రకటించారు. సెయింట్ పీటర్స్బర్గ్లో శనివారం జరిగిన అంతర్జాతీయ ఆర్థిక సదస్సులో ఆయన ఈ ప్రకటన చేశారు. సెంట్రల్ గాజాలోని నుస్రత్ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ వైమానిక దాడికి పాల్పడింది. ఈ దాడిలో 94 మంది పాలస్తీనియన్లు మరణించారు. 200 మందికి పైగా గాయపడ్డారు. క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. టీ20 ప్రపంచ కప్లో అసలైన కిక్కిచ్చే ఫైట్కు రంగం సిద్ధమైంది. ఈ రోజు భారత్ పాకిస్తాన్ మ్యాచ్ రాత్రి 8 గంటలకు జరగనుంది. టీ20 ప్రపంచకప్ 2024లో ఆతిథ్య వెస్టిండీస్ దుమ్ము రేపుతోంది. గ్రూప్ సిలో వరుసగా 2వ విజయాన్నందుకుంది. ఉగాండాతో ఆదివారం ఉదయం జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్ 134 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 173 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన ఉగాండా 12 ఓవర్లలో 39 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
how the game. It's a rich thing.